హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆ, నమస్కారం అండి. నేను పద్మకృప, చెన్నై నుంచి మీ బిజినెస్ డిజిటల్ మెంటర్. అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మన తెలుగు టాక్ షో. సో ఈరోజు నాతో పాటు ఆ, మంజుల గారు కెనడా నుంచి, అలాగే షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి, రూపా గారు ఇండియా నుంచి, అండ్ సంధ్య గారు యూకే నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈరోజు మేము చాలా స్పెషల్ టాపిక్ పైన మాట్లాడబోతున్నాము. అండ్ మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ వీక్ మేము ఇలాగా వన్స్ వీక్ మీకు టాక్ షో చేస్తున్నాము. అండ్ డిఫరెంట్ టాపిక్స్, అంటే మన ఆన్లైన్ బిజినెస్లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అలాగే మా రీజన్ ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే యూనో సింగిల్ మదర్స్ కానీ, మ్యారీడ్ పీపుల్ కానీ, సింగిల్ పీపుల్ కానీ ఎలాగే బిజినెస్ చేయొచ్చు. సో ఇలాంటి టాపిక్స్, వేరే వేరే టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటాం. అండ్ ప్రతి ఒక్క వారం కూడా మాకు ఎంక్వైరీస్ వస్తాయి. అండ్ దానిపైన బేస్ చేసి మేము క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాము. అలాగే మీకేమైనా స్పెషల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా మీకు క్లారిఫికేషన్స్ కావాలి, అలాగైతే మీరు కమెంట్స్లో డెఫినెట్గా మాకు రాయండి. అండ్ మేబీ వచ్చే సెషన్స్లో మేము ఆ టాపిక్ కూడా కవర్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్లో వెళ్ళే ముందు లెట్ మీ జస్ట్ గివ్ అన్ ఇంట్రడక్షన్ అగైన్, నేను ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాను అని. సో మీరు ఫాలో అవుతున్నారు నా పేజ్ అనుకుంటా, అండ్ యూ ఆల్రెడీ నో నాకు ఎందుకు ఈ బిజినెస్ ముఖ్యం అంటే, కోర్స్ నేను జాబ్ చేస్తున్నాను, కానీ ఒక డ్రీమ్ ఉండింది నాకు, మా పేరెంట్స్ని అబ్రాడ్ తీసుకెళ్ళాలి అని. అండ్ ప్రస్తుతం నేను మా ఫాదర్తో ఉంటున్నాను. అండ్ మై డ్రీమ్ ఇస్ టు టేక్ హిమ్ అబ్రాడ్, అండ్ నాట్ జస్ట్ 1 or 2 countries, బట్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్ ఐ వాంట్ టు షో హిమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో అందుకొని అండ్ టైం ఫ్రీడమ్ కోసము నేను ఈ బిజినెస్ చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో అలాగే నాతో పాటు ఈరోజు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రీజన్స్ చెప్తారు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు అని. సో దానికోసం నేను ఫస్ట్ ఈరోజు ఇన్వైట్ చేస్తాను మంజుల గారిని. సో మంజుల, వెల్కమ్ అండి టు మై బిజినెస్ పేజ్. అండ్ ఈరోజు మన ఆడియన్స్కి చెప్పండి, మీరు ఎందుకు ఈ బిజినెస్, అంటే వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ వై ఈ బిజినెస్ చేస్తున్నందుకు. అండ్ అలాగా చెప్పకముందు మీ ఇంట్రడక్షన్ కూడా ఒకసారి మళ్ళీ ఇవ్వండి మన ప్రేక్షకులకి. సో క్వశ్చన్ ఏంటంటే, వై హ్యాడ్ టు బి బిగ్గర్ దెన్ మై ఫియర్స్. సో మీకు ఫియర్స్ ఉండొచ్చు, కానీ మీ వైని ఎలాగ మీరు ఇంకా పెద్దగా చేసుకున్నారు, దానిపైన మాట్లాడండి. సో వెల్కమ్ మంజుల గారు. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఇన్ యూర్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కింద కెనడాలో ఉంటున్న ఫ్యామిలీ తోటి ఇంకా ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇవాళ ఈ టాపిక్ చాలా బాగుంది పద్మ గారు. మీ క్వశ్చన్ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అన్నది నాది చాలా స్ట్రాంగ్ వై ఉంది. కెనడాకి మూవ్ అయిన కొన్ని ఏళ్ళకి నాకు జాబ్ లేదు. ఇనిషియల్గా నేను ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేదాన్ని. నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా నాది. ఇక్కడికి వచ్చాక కొత్తలో జాబ్ లేదు. హస్బెండ్కి జాబ్ ఉండింది, కానీ కొన్నేళ్ళకి మేనేజరియల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కెనడాలో ఏంటంటే, మేము ఇక్కడ వచ్చాక చూసింది ఏంటంటే హైర్ అండ్ ఫైర్ అనేది కామన్. ఇది యూనియన్ జాబ్స్లో ఉంటే, యూనియన్ జాబ్స్లో హైర్ అండ్ ఫైర్ ఉండదు. అంటే ఈ హైర్ ఉంటుంది, ఫైర్ అంత ఈజీగా చేయలేరు. కానీ మేనేజింగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి హైర్ అండ్ ఫైర్. ఇవాళ ఆఫీస్కి వెళ్ళేస్తాను, ఫైర్ చేసేసారు, ఇంటికి వచ్చారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ అసలు. యాక్చువల్గా అది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైంది ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్. తర్వాత నేను ఇక్కడ అక్కడ జాబుల కోసం చూస్తూ కస్టమర్ సర్వీస్లో జాయిన్ అయ్యాను నేను. అయినా కానీ అది నాకు ఒకలాంటి హాంటింగ్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి ఇద్దరికి జాబ్స్ లేక ఎలాగ సర్వైవ్ అవ్వడం, అలాగే బయట కంట్రీలో వచ్చి మన ఇమిగ్రెంట్స్ కింద ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే, ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడే మనకు థాట్ వస్తుంది, ఇంకేం చేయొచ్చు, అంటే ఎలాగ ఇది స్విమ్ చేసి మనం బయటపడాలి అన్న థాట్. యాక్చువల్గా అలాంటి థాట్ అంటే రెగ్యులర్ సిచ్యువేషన్స్లో రాదు. ఇలాంటి థాట్ ఏంటంటే, ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అప్పుడు ఏం చేయొచ్చు అన్న థాట్ అనమాట. సో దో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ ఎంప్లాయీ.
నాకు అదే థాట్ హాంటింగ్ ఉండింది. ఏదో చేయాలి, ఏదో చేయాలి అని. అండ్ దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ ఆన్‌లైన్ బిజినెస్. తర్వాత మళ్ళీ ఆన్‌లైన్ బిజినెస్ చూసి కూడా ఈ బిజినెస్ మనం చేయగలమా? బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. బిజినెస్ ఏంటి? మనం ముందు నుంచి జాబ్స్‌లో ఉన్నాం. ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఎవరు బిజినెస్ చేసింది లేదు అని మళ్ళీ అదొక థాట్. కానీ ఏంటంటే ఏదైనా ట్రై చేస్తే తెలిసేది. ఏదైనా కొత్తది అది కూడా ఏంటిది ఆన్‌లైన్ బిజినెస్ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆన్‌లైన్ బిజినెస్ ఏంటంటే మేము చేసే ఆన్‌లైన్ బిజినెస్ లో లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయొచ్చని తెలిసింది. సో, అది ట్రై చేద్దాము అని స్టార్ట్ చేయడం అయింది. ఎందుకంటే క్లిక్ అయితే క్లిక్ అయింది లేకపోతే లేదు అన్న ఒక థాట్‌తో. ఎందుకంటే మన బిజినెస్ మనకుంటే ఈ లే ఆఫ్‌లనేది ఒక లే ఆఫ్ ప్రూఫ్ ఇది, రెసిషన్ ప్రూఫ్ ఇది అన్నీ స్టార్ట్ చేయడం అయింది. రెగ్యులర్ జాబ్‌లో ఏంటంటే ఇలా లే ఆఫ్‌లో అయితే మనం షాక్ తింటూ ఉంటాము. అలా కాకుండా ఒక సైడ్ హజిల్‌లా స్టార్ట్ చేయాలి అని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయిందండి. సో, ఇది నా రీజన్ ఎందుకు స్టార్ట్ చేయడం అయింది అన్నది. కానీ కన్సిస్టెంట్‌గా ఉంటూ కొత్తవి నేర్చుకుంటూ చేయొచ్చు అని తెలుసుకున్నాను ఈ బిజినెస్ వచ్చాక. యాహ్! దట్స్ మై స్టోరీ. అవసరం అండి. సో కరెక్టే. ఐ మీన్ మనకి ప్రస్తుతం మనం ఉండే వరల్డ్‌లో ఒక జాబ్ గ్యారంటీ అనేది లేకుండా పోయింది. మీరు చెప్పినట్లు ఈరోజు వెళ్తాము, మళ్ళీ సాయంత్రం అదే జాబ్‌లో ఉంటామో లేదో గ్యారంటీ అనేది లేదు. సో దానికి మీరు చాలా మంచి వెహికల్ చూస్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఈ బిజినెస్ ద్వారా మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ రూపా గారు, వెల్కమ్ అండి. సో రూపా గారు హోమ్ మేకర్ అండ్ తనకు కూడా చాలా స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉన్నాయి. సో మీరు షేర్ చేస్తారా, ఎందుకు మీ మీ ఫియర్స్ కన్నా పెద్దవి అని మీరు ఎలా అనిపించుకున్నారు? అండ్ మీ రీజన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఓకే, హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్ అండ్ నేను ఒక స్టేట్ హోమ్ మామ్ని. నాకు 2 పిల్లలు అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఐటీ ప్రొఫెషన్. తను ఓకే. నా వై ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. పిల్లలు పుట్టడంతో కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు. తర్వాత కెరీర్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. 15 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ నాకు నా పిల్లలు పెద్దగైపోయారు. ప్లస్ నాకు ఫ్రీ టైమ్ అనేది చాలా ఉంది. ఆ ఫ్రీ టైమ్‌ని నేను ఎందుకు ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకూడదు అని ఆలోచించి, నేను కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలి. ప్రతి ఎక్స్‌పెన్సెస్ కూడా మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఆలోచించి, నేను ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని ఆలోచించి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ కమింగ్ టు ద పాయింట్, నా బిగ్గెస్ట్ ఫియర్ కంటే ఎక్కువ నాది స్ట్రాంగ్ ఎందుకు అనేది క్వశ్చన్ కదా మీది. సో దాని గురించి ఏంటంటే, స్టార్టింగ్ లో నాకు చాలా ఓకే, స్టార్ట్ అయితే చేశాను నేను బిజినెస్. కానీ చాలా ఫియర్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ కెరీర్ గ్యాప్, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. సో ఇప్పుడు ఆన్‌లైన్ బిజినెస్ అనేది మళ్ళీ ఏంటంటే చాలా స్కామ్ లాగా అట్లా చాలా మంది ఆలోచిస్తారు. ఈవెన్ మా రిలేటివ్స్‌లో కానీ, మా పేరెంట్స్ గానీ అందరూ ఎందుకు ఆన్‌లైన్‌లోకెళ్తున్నారు మీరు? ఇది చాలా ఉన్నాయి. ఇలాంటియి ఎందుకు చూజ్ చేసుకున్నారని అదొక ఫియర్ ఉన్నది. ప్లస్ ఇందులో నేను సర్వైవ్ అవ్వగలనా లేదా అని అదొకటి. ఇంకొకటొచ్చేసి ఇంత కెరీర్ గ్యాప్‌తో నేనొకటి కొత్తది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఆహ్, ఇది చెయ్యగలనా లేదా? అదొక ఫియర్. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ కాకుంటే అందరూ ఏమనుకుంటారు? కొత్తగా స్టార్ట్ చేసింది కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఆహ్, ఎందుకు స్టార్ట్ అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఈ ఫియర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి నా అనేది నేను ఆలోచించాను. ఎందుకు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను? అది నేను మైండ్‌లో ఎవరు ఏమనుకున్నా కూడా పర్లేదు. నేనెందుకు వాళ్ళు నాకు హెల్ప్ చేసేది ఏమీ లేదు. సో, నా అంతట నేనే చేసుకుంటున్నాను. నేను సక్సెస్ అవుతాను. సో, అలా నేను నా ఫియర్స్ ఉన్నా కూడా నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలి. ఈవెన్ అది కూడా నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లో కంఫర్ట్‌గా నా ఓన్ షెడ్యూల్‌లో నేను షెడ్యూల్ చేసుకొని నా ఓన్ టైమ్‌లో నేను బిజినెస్ చేయొచ్చు అని ఆలోచించి
ఇది ఈ బిజినెస్ అనేది ఇప్పటికీ నేను రన్ చేస్తున్నాను. సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ రూపా, చాలా బాగా చెప్పారు. సో మనకి ఫియర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత చిన్న ఫియర్ ఉన్నా పెద్ద ఫియర్ ఉన్నా దానికన్నా అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ 100 టైమ్స్ బిగర్ మీ వై అనేది ఉండాలి. సో అది మెయిన్ మనకి బిజినెస్లో నేర్పుతారు. ఎందుకంటే మీరు ఒక పర్పస్ లేకుండా బిజినెస్ చేస్తున్నారు అంటే మీకు డైరెక్షన్ అనేది కనబడదు. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసిన బిజినెసే కాదు, జాబ్ ఉండొచ్చు, మీరు ఏదైనా వేరే వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అది చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. ఎందుకు చేస్తున్నాము అనేది తెలిస్తే ఎలా చేయడం అనేది చాలా ఈజీ. సో ఇక్కడ ఎలా చేయడము అనేది నేర్పించడానికి మనకి చాలా టూల్స్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి ఆ ఒక్క రీజన్ మీకు తెలిస్తే మీరు డెఫినెట్గా ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు. సో థ్యాంక్ యూ మంజుల అండ్ రూప గారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినందుకు. అండ్ ఇలాగే చాలామంది మనము బిజినెస్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న హర్డల్ వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం. సో అలా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని మళ్ళీ బిజినెస్లో కంటిన్యూ చేయడానికి ఏంటి ఆ ఎక్సైట్మెంట్, ఆ మోటివేషన్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఐ వాంట్ టు ఫస్ట్ ఇన్వైట్ షర్మిల గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ డిడ్ యూ లెర్న్ అంటే అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ ఎక్సైట్మెంట్ ఎప్పుడైనా ఫేడ్ అయిందా? అలాంటప్పుడు మీరు ఏంటి ఆ లెసన్స్ లెర్న్ చేశారు అండ్ హౌ డిడ్ యూ కీప్ ద జర్నీ గోయింగ్? దాని గురించి కొంచెం మాట్లాడతారా? యా షూర్. ఫ్రమ్ ఆస్ట్రేలియా అండి. యా మీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం షేర్ చేయండి. షూర్ పద్మ, డెఫినెట్లీ అయ్యాను, కాదని మాత్రం చెప్పను హానెస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది ఇది చక్కటి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. నాకు 2 కిడ్స్. నేను ఈ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు కార్పొరేట్ జాబ్ త్రూ ఉన్న రష్డ్ లైఫ్ స్టైల్ వల్ల నా కిడ్స్‌కి యాక్టివిటీస్ గానీ, వాళ్ళ మైల్ స్టోన్ గానీ మిస్ అయ్యేదాన్ని. సో ఆ ప్రాసెస్‌లో నేను ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా చూస్ చేసుకొని నా ఫుల్ టైమ్ జాబ్‌ని కట్ డౌన్ చేసుకొని ఇంటి నుంచి వర్క్ చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది. లైక్ అందరిలాగా. లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్, రైట్? సో నేను ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేశాను. లైక్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ టైమ్ ఫ్రీడమ్ కానివ్వండి, ఆ ఇన్‌కమ్ కానివ్వండి, కిడ్స్‌తో టైం, ఇవన్నీ కూడా చాలా స్వీట్‌గా అనిపించాయన్నమాట. లైక్ ఇమాజినేషన్. బట్ కొన్ని రోజుల తర్వాత ఎక్సైట్‌మెంట్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి కొంచెం డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బిజినెస్ అనేది నాకు సెట్ అవుతుందా? లేకపోతే నేను సక్సెస్ అవుతానా? లేకపోతే నాకు క్లారిటీ లేదు చేయగలనా లేదా అని. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను. ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకున్నదేంటంటే ఎక్సైట్‌మెంట్ అనేది అలా ఎక్సైట్‌మెంట్ అనే ఫీలింగ్ అనేది టెంపరరీ. కానీ కన్సిస్టెన్సీ అనేది పర్మనెంట్ అని తెలుసుకున్నాను. సో దానివల్ల నేను డైలీ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడం, ఈవెన్ 1 ఆర్ 2 పోస్ట్ చేయడం ఒకటి, అండ్ డైలీ ఒక మాస్టర్ మైండ్ చూడడము, లీడ్స్‌ది ఎంక్వైరీస్ కానీ ఏదైనా ఫాలో అప్ చేయడము. సింపుల్‌గా ఉండొచ్చు. బట్ వాటితోనే నా ప్రోగ్రెస్ ఉంటుందని తెలుసుకున్నాను. ఎస్పెషల్లీ మాస్టర్ మైండ్స్. అవి ఇచ్చే ఇన్ఫర్మేషను అది చాలు బిజినెస్‌కి. ఇంకేమీ అవసరం లేదని చెప్పొచ్చు. కానీ మిస్ అవ్వకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేశాను. ఏంటంటే
వాళ్ళు నాతో పాటే జాయిన్ అయ్యారు. తక్కువ టైంలోనే ఒక లెవెల్‌కొచ్చేసారు. నేనింకా అక్కడే ఉన్నాను. నేనింకా అక్కడే ఉన్నాను అంటే నాకొక రీజన్ ఉంది. ఎందుకంటే నేను ఆ టైంలో ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాను. 5 డేస్ కిడ్స్, అప్పుడు మా చిన్న బాబు ఇంకా మంత్స్ బేబీ. సో, వీటి వల్ల కూడా నేను కొంచెం అందరి వాళ్ళలా కాకుండా కొంచెం మెల్లమెల్లగా స్టెప్స్ ఏస్తూ వచ్చానని చెప్పొచ్చు. ఇంకప్పుడు నా జర్నీ మీద ఫోకస్ చేయాలని తెలుసుకున్నాను. లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళి సక్సెస్ అయ్యారు. బట్ నేను ఇంకా అక్కడే ఉన్నాను అని కాకుండా స్లో అయినా పర్లేదు కానీ గ్యాప్ ఇవ్వకుండా ఇంతకుముందు చెప్పినట్టు కన్సిస్టెన్సీగా అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. బికాజ్ నేను అదే ఫుల్ టైమ్ జాబు దానివల్ల మేబీ నేను ఒప్పుకుంటాను. కొంచెం వెనక్కి వచ్చాననే చెప్తాను. బట్ ఇంకా అలా స్టార్ట్ చేసినా కూడా ఇంకా ఏమన్నా డౌటొచ్చినా, కొంచెం మైండ్‌లో నెగెటివ్ థాట్ ఒచ్చినా కూడా ఒక్కటి ఇలా చిటుక్కునొచ్చేదేంటంటే నా స్ట్రాంగ్ వై అనమాట. నేనసలు ఈ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను? అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా కిడ్స్ మైల్‌స్టోన్ నేనెప్పుడు మిస్ కాకూడదు. రేపు ఫ్యూచర్‌లో అమ్మ నువ్వు నాకేం చేశావంటే నా దగ్గర చెప్పుకోవడానికి ఒక ఆన్సర్ అనేదుండాలి. సో, నాకెప్పుడు నా వై అనేది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సో, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వదిలేయడం కూడా సొల్యూషన్ కాదు. అలాంటప్పుడు నేనింకా మెల్లమెల్లగా కొంచెం కొంచెం నేర్చుకోవడం, స్టే కామ్‌గా లేతే ట్రస్ట్ ద సిస్టమ్ అండ్ గివ్ మై సెల్ఫ్ టైమ్ ఇవన్నీ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాను. ఫైనల్‌గా చెప్పేదేంటంటే సక్సెస్ అనేది ఎక్సైట్‌మెంట్‌తో రాదు. సక్సెస్ అనేది రావాలంటే పేషెన్సీ అండ్ డైలీ ఎఫర్ట్స్‌తో వస్తుందని చెప్పొచ్చు. థాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ మచ్ షర్మిల గారు, చాలా బాగా చెప్పారండి. సో మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ ఇస్ సో ఇంపార్టెంట్. మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పినట్లు ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఆ ఎక్సైట్మెంట్ అనేది ఎప్పుడో ఒకసారి ఫేడ్ అవుతుంది. అలాంటప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి మీరు చెప్పినట్లు కరెక్ట్గానే మాస్టర్ మైండ్స్ హెల్ప్ చేస్తాయి, ప్లస్ మన స్ట్రాంగ్ వై ఉండాలి, రైట్? సో ఇంకా దీని గురించి మాట్లాడడానికి నెక్స్ట్ సంధ్య గారిని ఇన్వైట్ చేస్తాను. సంధ్య గారు, మీరు చెప్పండి, మీరు ఎలాగా హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎక్సైటెడ్ ఇన్ ద బిజినెస్, అండ్ అలాగే మీ స్టోరీ కూడా మాతో కొంచెం షేర్ చేయండి. Yeah, sure, Padma garu. Thanks for inviting and the opportunity. And నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఐఎమ్ ఏ ఫార్మర్ ప్రొఫెషనల్ అండ్ ఐఎమ్ మదర్ ఆఫ్ 2 బాయ్స్. మేము లండన్‌లో ఉంటాము, యూకేలో ఫ్రమ్ పాస్ట్ సమ్ ఇయర్స్. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక లైఫ్‌లో కొంచెం ఏమంటాము ఫ్రీ టైమ్ ఉంది. వీఆర్ స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ, కిడ్స్ అవన్నీ పాసిబిలిటీ డెఫినెట్‌గా ఉంటది. ఎందుకంటే బిజినెస్ మనము ఇంట్లో నుంచే రన్ చేస్తాము. సో, దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా టు ఆన్సర్ ద క్వెషన్ వై అనేది ఎవరికైనా డౌన్ టైమ్ ఉంటుంది. బిజినెస్‌లో అయినా, లైఫ్‌లో అయినా లో పీరియడ్ అనేది. ఈవెన్ నాకు ఆ సిట్యుయేషన్ వచ్చింది డెఫినెట్‌గా. అలాంటి టైంలో నాకు ద బిగ్గెస్ట్ వై అనిపించింది ఏందంటే జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా జాబ్ కూడా రోజు చెయ్యాలి. ఈరోజు చెయ్యము, ఈరోజు చేస్తాము అన్న ఫ్రీడమ్ మనకుండదు. ఎవ్రీడే చెయ్యాలి. అలాగే బిజినెస్ కూడా ఎవ్రీడే మనం చెయ్యాలి. అట్‌లీస్ట్ ఈరోజు కాకపోతే రేపు చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అది కాదు, దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద బిజినెస్. బట్ కంప్లీట్‌గా మానేస్తే మాత్రం బిజినెస్ ఎప్పుడూ జరగదు. ఇంకో విషయానికొస్తే కనీసం జాబ్ అయితే లైఫ్ టైమ్ చేయాలి. ఈ బిజినెస్ అయితే లైఫ్ టైమ్ చేయక్కర్లేదు. కొన్ని రోజులు చేశాక, కొన్ని ఇయర్స్ చేశాక, మనం ఒక స్టేజ్‌కొచ్చాక ఆఫ్టర్ దట్ మనం ఈ బిజినెస్ చేయకపోయినా కూడా స్టిల్ విల్ గెట్ పార్షియల్ ఇన్‌కమ్ అనేది మనకి పాసివ్ ఇన్‌కమ్‌లా ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ జాబ్ కిందకి ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మోస్ట్ ఆఫ్ అస్ డూయింగ్ జాబ్స్. సో, నేను జాబ్‌తో కంపేర్ చేస్తున్నాను. జాబ్ అయితే ఎప్పుడు కంటిన్యూయస్‌గా కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. స్కిల్ సెట్ పెంచుకుంటూనే ఉండాలి. అండ్ సాలరీ కావాలన్నన్ని రోజులు జాబ్ చేయాలి. బట్ ఇది అలా కాదు. ఇది లైఫ్ టైమ్ లెర్నింగ్ ఏం అవసరం లేదు. బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటాము. ఇంట్రెస్ట్‌తో చేస్తాము.
ఇంకొక స్టేజ్‌కొచ్చాక ఓకే. మనకంతా తెలిసిపోతుంది. అంతా వచ్చేస్తది. ఇంక కొత్తగా నేర్చుకోవడానికి, కొత్తగా ఎఫర్ట్ పెట్టడానికి ఉండదు. జనరల్‌గా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో, అప్పుడేమవుతుందంటే మనకొక ఎల్డర్ ఏజ్ వచ్చాక బిజినెస్ ఉన్నప్పుడు జాబ్ హ్యాపీగా మానేయొచ్చు. మనకొక పాసివ్ ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్‌కి విల్ బి సెటిల్డ్. సో, నాకలా అనిపిచ్చింది. కంటిన్యూయస్‌గా టిల్ 50స్, 55స్ జాబ్ చేయడం కన్నా ఈ బిజినెస్ చేసి ఒక టైమ్ పీరియడ్ వరకు చేసిన తర్వాత హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపిచ్చింది. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ వై ఏంటనేది మై చిల్డ్రన్. I wanted to give them one business opportunity by the age when they come to teens. సో, అది ఇంకొక బిగ్గెస్ట్ వై అనమాట. ఈ 2 కారణాల వల్ల ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ లో పీరియడ్స్ వేర్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఈ 2 కారణాలు these 2 reasons will motivate me a lot. That is my why. ఆసమ్. సో థ్యాంక్ యూ అండి. అందరూ చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఈరోజు. అండ్ ఐఎమ్ షూర్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 2 మెయిన్ పాయింట్స్ నేను కవర్ చేశామండి ఈరోజు. ఒకటి ఏంటంటే మీ ఫియర్స్ కన్నా మీ వై ఎందుకు పెద్దగా ఉండాలి. సెకండ్ వచ్చేసి మన ఎక్సైట్మెంట్ ఈ బిజినెస్లో ఎలాగ కన్సిస్టెంట్గా ఉంచాలి. అంటే ఇవి 2 చూసుకున్నా కూడా మనకి ఇట్ విల్ బాయిల్ బ్యాక్ టు ద వై అనమాట. మీ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు అండ్ మనం కన్సిస్టెంట్గా ఉన్నామా లేదా అనేది. సో మీ రీజన్ ఏంటో తెలుసుకోండి. అండ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ దిస్ బిజినెస్. మా వెబ్సైట్స్ మా ఇక్కడ ప్రొఫైల్స్ పైన కనిపిస్తున్నాయి మీకు. మీరు ఏ పేజ్ పైన ఈ రికార్డింగ్ చూస్తున్నారో వాళ్ళని అడగండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడగండి. అండ్ డెఫినెట్గా ఒక కాంప్లిమెంటరీ వెబినార్ అనేది ఉంటుంది, అది చూడండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అండ్ ఈ బిజినెస్ సపోజ్ మీరు హోమ్ మేకర్గా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పనిచేస్తున్నారు, మాలాగా ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మీరు ఉండొచ్చు. సో మీకు కూడా ఏమైనా ఒక సెకండ్ ఇన్కమ్ కావాలి, లేకపోతే మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, లేకపోతే సంధ్య గారు చెప్పినట్లు మీ పిల్లలకి ఒక లెగసీ ఇన్కమ్ ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మీకు మీ పిల్లల మైల్ స్టోన్స్ మిస్ అవ్వకుండా యూ వాంట్ టు బీ దేర్ విత్ దెమ్ షర్మిల గారు చెప్పినట్లు, లేకపోతే మీరు ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ కోసం. సో ఇది ఏదైనా రీజన్, ఒక్కటైనా మీది కూడా అదే రీజన్ అయినట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ అండి. సో వీ ఇన్వైట్ యూ టు కమ్ జాయిన్ అస్ అండ్ టుగెదర్ వీ కెన్ బిల్డ్ అ స్ట్రాంగ్ బిజినెస్, రైట్? సో మీ ఫ్యూచర్కి ఇది చాలా మంచి బిజినెస్ అంటాము. And we welcome you to be a part of this team. So thank you once again for joining us, and thank you to all my business partners from different parts of the world vachinanduku and participate chesinanduku, and thank you for making this discussion very encouraging. So next week malli kaluddamu inkoka topic tho. Till then, take care and stay blessed, friends. Bye. Thank you.